ఒకప్పుడు హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి దాదాపుగా మెగాస్టార్ చిరంజీవికి పోటీగా ఇచ్చిన నటుడు సుమన్. తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సూపర్ హిట్ సినిమాల్లో హీరోగా నటిస్తూ ఒక సునామీలాగా దూసుకొచ్చారు. అలాంటి టైంలో అతని జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు కారణంగా కెరీర్ లేకుండా పోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు. కానీ అవి కమర్షియల్ గా ఏమాత్రం వర్కౌట్ కాలేదు. కానీ అక్కడితోనే ఆగిపోకుండా హీరోగా మార్కెట్ పోయినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతూ ఉన్నారు. అయితే సుమన్ కి చాలా కాలం నుండి రాజకీయాలపై మక్కువ అయితే ఉంది. సరైన సమయం చూసి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నారు. రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ, నాకు తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీల నుండి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్స్ వచ్చాయి. రాబోయే ఎన్నికల్లో ఈసారి ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను. నేను పుట్టి పెరిగింది చెన్నైలో. నన్ను ఇంతటి వాణ్ణి చేసింది తమిళ ఆడియన్స్. ఖచ్చితంగా నేను తమిళనాడులో రాజకీయాల్లో అడుగు పెడతాను. సరైన టైం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో సుమన్ ఒక్క రాజకీయ పార్టీకి కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలపలేదు. జగన్ ని మెచ్చుకున్న సందర్భాలున్నాయి. చంద్రబాబుని పొగిడిన సందర్భాలున్నాయి. అదే విధంగా పవన్ కళ్యాణ్ గురించి కూడా ఎన్నోసార్లు గొప్పగా మాట్లాడారు. కానీ తాను ఒక పార్టీకి గాని ఒక వర్గానికి కానీ చెందినవాడిని కాదు అని ఆయన అయితే చెప్పకనే చెప్పేశారు. ఒకవేళ ఆయన ఏపీలో పోటీ చేయాలని అనుకుంటే అన్ని రాజకీయ పార్టీల నుండి ఆహ్వానమైతే అందుతుంది. కానీ ఆయన తమిళనాడు రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలి అనుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్లబోతున్నాడు అనేది చర్చాన్యాంశంగా మారింది. రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్స్ లో ఒకరైన విజయ్ టీవీకే అనే పార్టీని స్టార్ట్ చేశారు. సుమన్ ఆ పార్టీలోకి వెళ్లి పోటీ చేస్తారా, లేదా ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి డిఎంకే, అన్నా డిఎంకే లో చేరతారా? ఇవి రెండు కాకుండా జాతీయ పార్టీలైన కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలో చేరతారా అన్నది తెలియాలి. విజయ్ టీవీకే కొత్త పార్టీ కాబట్టి ఆయనకి ఎమ్మెల్యే సీట్ చాలా ఈజీగా వస్తుంది. కాబట్టి ఆయన సాధ్యమైనంత వరకు టీవీకేలో చేరడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంది అంటున్నారు.